నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నట శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమర్రి నటరాజ్. ఔత్సాహిక నట లక్షణాలు దాంట్లో ఇంకొక మాడ్యూల్లోకి వచ్చాము. ఈ మాడ్యూల్లో మనం మరికొన్ని ఔత్సాహిక నట లక్షణాల గురించి మాట్లాడుకుందాం. మనం ఇంతకుముందు మాడ్యూల్స్లో ఈ ఔత్సాహిక నట లక్షణాల గురించి మాట్లాడుకున్నప్పుడు అమెచ్యూర్ క్వాలిటీస్ అంటాం వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు ఇమ్మెచ్యూర్ అంటే ఏంటి, అమెచ్యూర్ అంటే ఏంటి, మెచ్యూర్ అంటే ఏంటి, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. కొన్ని అమెచ్యూర్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మాడ్యూల్లో ఇంకా కొన్ని అమెచ్యూర్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఒకటి ఆక్వర్డ్ మేకప్ అండ్ కాస్ట్యూమ్ అంటాం. అంటే మన ఆహార్యం మీద మనకి శ్రద్ధ లేకపోవడం, తర్వాత అవి కరెక్ట్గా లేకపోవడం, రెండు ఉంటాయి. అంటే ఆ క్యారెక్టరు, ఆ సిచ్యువేషను, ఆ ఎమోషనుకు తగినట్టుగా మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ లేకపోతే అది చూడ్డానికి ఆక్వర్డ్గా కనపడుతుంది. దాన్ని మనం ఆక్వర్డ్ మేకప్ అండ్ కాస్ట్యూమ్ అంటాం. అంటే అసంబద్ధమైన ఆహార్యం అంటాం తెలుగులో. జనరల్గా ఒక పాత్ర, ఆ పాత్ర తాలూకు లక్షణాలని బట్టి దాని ఆహార్యం లేదా మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ ఉండాలి. ఉదాహరణకి ఒక ఫ్యాక్షనిస్ట్ అన్నాను అనుకోండి, జనరల్గా 90% ఫ్యాక్షనిస్ట్ అనగానే వైట్ టు వైట్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. ఒక కమ్యూనిస్ట్ అన్నాను అనుకోండి, ఒక రెడ్ కలర్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన భుజం మీద ఎప్పుడు ఒక ఎర్ర శాలువా ఉంటుంది. ఎర్ర శాలువా ఆయన లేకుండా అసలు బయటికి రారు. కారణం ఏంటంటే ఆయన మైండ్లో ఉండే ఫీలింగ్, ఇది నన్ను ఎప్పుడు ఒక నిబద్ధత ఉండేటట్టుగా చేస్తుంది అని ఆయన ఫీలింగ్ కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ఎర్రకండ వేసుకోకుండా బయటికి రారు. అదే ఆయనలో ఉండే ఆ కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తుంది. క్యారెక్టర్ చేసినప్పుడు ఆయన అలా ఉండరు. బయట ఆయన భావాలు కమ్యూనిస్టు భావాలు కాబట్టి ఆయన ఆ ఎర్రకండ వేసుకుంటారు. అట్లాగే మన డైలీ లైఫ్లో ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక యాప్రాన్, వైట్ కలర్ యాప్రాన్ వేసుకుంటాడు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు అనుకోండి, ఏం వేసుకుంటారు? ఒక గ్రీన్ కలర్ యాప్రాన్ వేసుకుంటారు. వై గ్రీన్? ఎందుకు గ్రీనే వాడాలి? ఆపరేషన్ చేసేటప్పుడు నేను వైట్ కలర్ యాప్రాన్ వేసుకొని ఆపరేషన్ చేస్తున్నాను అనుకోండి, చాలా అందంగా కనపడతాం కదా, చాలా బ్యూటిఫుల్గా వైట్గా కనపడతాం కదా. కానీ గ్రీన్ కలర్ యాప్రానే ఎందుకు వాడతాము? దీని వెనుక ఒక సైన్స్ ఉంటుంది. జనరల్గా రెడ్ కలర్ చూడగానే మనకు తెలియని ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. ఆపరేషన్ చేసే డాక్టర్ కావచ్చు, పక్కన ఉండే అసిస్టెంట్లు, నర్సులు, వార్డ్ బాయ్లు వీళ్ళు కావచ్చు, లేదా పేషెంట్ కావచ్చు, వీళ్ళు ఒక ఎరుపు రంగును చూడగానే ఒక విధమైన భయానికి లోనవుతారు. అదే గ్రీన్ కలర్ వాడామనుకోండి, గ్రీన్ కలర్ మీద రెడ్ కలిస్తే, సైన్స్ అండి, కలర్ థియరీ అంటాం. అంటే ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్ ఇవి కలిస్తే ఏమేం కలర్స్ వస్తాయనే సైన్స్ని బేస్ చేసుకునే ఇదంతా వాళ్ళు డిజైన్ చేసింది. గ్రీన్ కలర్ మీద ఎప్పుడైతే రెడ్ కలర్ పడుతుందో అది బ్లాక్ కలర్లో కనపడుతుంది, లేదా కొంచెం మెరూన్ కలర్లో కనపడుతుంది, డార్క్ మెరూన్ కలర్లో కనపడుతుంది. ఎప్పుడైతే రెడ్ కలర్లో కనబడకుండా డార్క్ మెరూన్ కలర్లో కనపడుతుందో వాళ్ళకంత టెన్షన్ అనిపించదు. అందుకని అక్కడ గ్రీన్ కలర్ యాప్రాన్ వాడతాం. ఆపరేషన్ చేసేటప్పుడు అందుకే వైట్ కలర్ యాప్రాన్స్ వాడడం. కానీ ఒక ఎమెచ్యూర్ యాక్టర్ ఏం చేస్తాడంటే వైట్ కలర్ యాప్రాన్ వేసుకొని క్యారెక్టర్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇది కరెక్ట్ కాదు. అట్లాగే ఆ క్యారెక్టర్ తాలూకు లక్షణాలను, ఇప్పుడు గాంధేయవాది అన్నాను, గాంధేయవాది ఎర్ర చొక్క వేసుకొని వచ్చాడు అనుకోండి, వీడేంటి గాంధేయవాది అంటున్నాడు, ఎర్ర చొక్క వేసుకొని వచ్చాడు అనుకుంటాం. అట్లాగే ఒక పల్లెటూరి వాడు ఫుల్ సూట్ వేసుకొని వచ్చాడు అనుకోండి, పల్లెటూరు వాడు అంటున్నావు, సూట్ వేసుకొని ఎట్లా వచ్చాడు? పల్లెటూరు వాడు సూట్ వేయకూడదా? రూలా? అంటే వాడి క్యారెక్టరైజేషన్ని మనం డిఫైన్ చేస్తున్నాము. పల్లెటూరు వాడే కానీ బాగా చదువుకున్నవాడు, బాగా సొసైటీలో తిరిగినవాడు, కల్చర్ తెలిసినవాడు, మోడర్న్ సొసైటీలో తెలిసినవాడు అన్నాను అనుకోండి, అప్పుడు సూట్ వేసుకొని రావచ్చు. కాదు అండి, ఒక పల్లెటూరు బయతు చదువు సంధ్య లేనివాడు, అమాయకుడు, వాడు సూట్ వేసుకొని వచ్చాడు అనుకోండి, ఆ క్యారెక్టర్కి కరెక్ట్ సూట్ కాదు. సో అట్లా ఆక్వర్డ్ కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ అంటాం. తర్వాత చాలా మటుకు మనం తెలుగు సీరియళ్ళలో బాగా గమనిస్తూ ఉంటాం. అక్కడ చనిపోయిన శవం ఉంటుంది, ఆ శవం పక్కన కూర్చొని ఏడుస్తుంటారు, మంచిగా నిండుగా పూలు పెట్టుకొని ఫుల్ మేకప్ వేసుకొని ఏడుస్తుంటారు. చూడ్డానికి మనకు ఒక రకమైన ఇది కలుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ మేకప్లో వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఇక్కడ ఇలా ఆ కంటి నీళ్లు, గ్లిజరిన్ పెట్టిన నీళ్లు కారి ఈ మరకలైపోయి ఆ గీతల్లాగా కనపడుతూ ఉంటుంది. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎవటరా వీళ్ళు అనిపిస్తుంది. దీన్ని అమెచ్యూర్ క్వాలిటీ అంటాం. ఇప్పుడు మీరు ఉదాహరణకి
'ఠాగూర్' సినిమా చూడండి. అందులో జడ్జి క్యారెక్టర్ చేసిన వ్యక్తి ఉన్నాడు. ఆయన పెద్ద పేరున్న వ్యక్తి కాదు. కొత్త వ్యక్తి. ఫస్ట్ టైము కెమెరా ముందు కనబడుతున్నాను. నేను బాగా కనబడాలని మేకప్ వాళ్ళ దగ్గరికెళ్ళి పెట్టండి, పెట్టండి, పెట్టండి అని లిప్‌స్టిక్ పెట్టించుకొని వచ్చాడు. మీరు ఆ సినిమాలో చూస్తుంటే ఆయన ఎర్రటి పెదవులతోటి లేడీస్ కూడా అట్లా పెట్టరు. జనరల్‌గా లిప్‌స్టిక్‌ని మనం అప్లై చేసేటప్పుడు డైరెక్ట్ స్టిక్ తోటి అప్లై చేస్తున్నామా? బ్రష్ తోటి అప్లై చేస్తున్నామా? లేకపోతే జస్ట్ ప్లెయిన్ ఫింగర్స్‌తో అప్లై చేస్తున్నాం అనే దాన్ని బట్టి అది కనబడే ప్రాసెస్ మారుతుంది. మనం స్టిక్‌తో అప్లై చేసామనుకోండి చాలా డార్క్‌గా కనబడుతుంది. బ్రష్‌తో అప్లై చేస్తే అంతకంటే కొంచెం తక్కువ కనబడుతుంది. ఫింగర్స్‌తో అప్లై చేస్తే అసలు వేసామనే విషయం కూడా తెలియకుండా ఉంటుంది. జనరల్‌గా మనము మగవాళ్ళకి మేకప్ చేసేటప్పుడు లిప్‌స్టిక్‌ని స్టిక్‌తో కానీ, బ్రష్‌తో కానీ వాడకుండా జస్ట్ కేవలం మామూలు ఫింగర్స్ తోటి లైట్‌గా టచ్ చేసి వదిలేస్తాం. ఎందుకని? వేసినట్టుగా అనిపించకూడదు. కానీ లైట్ రిఫ్లెక్షన్‌కి పెదవులు ఆక్వర్డ్‌గా కనిపించకుండా నీట్‌గా కనపడాలి కాబట్టి మనం జస్ట్ వేళ్ళతో అప్లై చేస్తాం. ఇవి తెలియని అమెచ్యూర్ యాక్టర్ ఏం చేస్తాడు? లిప్‌స్టిక్ తోటి మొత్తం పెట్టేసుకొని వస్తాడు. చూడగానే ఒక రకమైన మనకే ఏంటి అమ్మాయా? అబ్బాయా? లేకపోతే మూడో జెండరా? కన్‌ఫ్యూజన్ వచ్చేసి మనం విచిత్రంగా చూస్తాం వాళ్ళని. సో, మనం క్యారెక్టర్ చేసేటప్పుడు ఒక అమెచ్యూర్ యాక్టరు ఈ మేకప్ మీద, కాస్ట్యూమ్స్ మీద శ్రద్ధ వహించడు. తర్వాత నెగ్లిజెన్సీ ఉంటుంది. లేదా తెలియకపోవడం ఉంటుంది. ఈ 3 కారణాలవుతాయి. ఈ 3 కారణాలలో మనం ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? శ్రద్ధ వహించాలి అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి? ఆ క్యారెక్టర్ చేస్తున్న సిట్యుయేషన్ ఏంటి? ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్ ఏంటి? ఈ మూడిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనకుండాల్సిన కాస్ట్యూమ్స్ ఏంటి? కలర్ ఆఫ్ ది కాస్ట్యూమ్, ప్యాటర్న్ ఆఫ్ ది కాస్ట్యూమ్, టైప్ ఆఫ్ ది కాస్ట్యూమ్ ఇవన్నీ మనం అనలైజ్ జేసుకోవాలి. కలర్ ఆఫ్ ది కాస్ట్యూమ్ ఆ పర్టిక్యులర్‌గా ఉండే బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి, తర్వాత అక్కడ వాడుతున్న లైట్స్‌ని బట్టి, తర్వాత అక్కడ యూజ్ చేసే మెటీరియల్‌ని బట్టి మన కలర్‌ని మనం ఎంచుకోవాలి. పర్టిక్యులర్‌గా క్యారెక్టర్‌కి సూట్ కావాలి, సిట్యుయేషన్‌కి సూట్ కావాలి. అట్లాగే ప్యాటర్న్ ఆఫ్ ది కాస్ట్యూమ్ అంటే టీ షర్ట్ వేస్తున్నానా? షర్ట్ వేస్తున్నానా? లేకపోతే స్లీవ్‌లెస్ షర్ట్ ఏస్తున్నానా? పైన వేస్ట్ కోట్ ఏస్తున్నానా? కుర్తా పైజామా వేస్తున్నానా? కోట్ వేస్తున్నానా? ఇవి కూడా ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని బట్టి మనం ఎక్కడి నుంచి వస్తున్నామో, మనం ఎక్కడికి వెళ్తున్నామో వీటిని బట్టి మనం ఆ కాస్ట్యూమ్స్‌ని సెలెక్ట్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. మూడవది టైప్ ఆఫ్ క్లాత్ కానీ, టైప్ ఆఫ్ మెటీరియల్ కానీ ఇవి కూడా కాస్ట్యూమ్‌ని మనం వేసుకునేటప్పుడు చూసుకోవాలి. మనం వేసుకునేది ఇప్పుడు రిఫ్లెక్షన్ వచ్చేది వేసుకున్నామనుకోండి, ఆటోమేటిక్‌గా అక్కడ కెమెరాల ముందు రిఫ్లెక్ట్ అయిపోయి ఇబ్బందులు ఏర్పడతాయి. తర్వాత చిన్న చెక్స్ ఉన్నవి వేసుకోకూడదు. ఇవన్నీ ఇట్లాంటి చిన్న చిన్న వాటిని మనము మన కాస్ట్యూమ్స్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ తోటి, డైరెక్టర్ తోటి, సినిమాటోగ్రాఫర్ తోటి కూర్చొని మనం డిసైడ్ చేసుకుంటే వాటిలల్లో ఉండే ఆ ఎఫెక్టివ్‌నెస్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యి మనం చాలా బాగా కనపడడానికి అవకాశం ఉంటుంది. సో, ఆక్వర్డ్ కాస్ట్యూమ్ అండ్ మేకప్‌ని వి హావ్ టు అవాయిడ్. నెక్స్ట్‌ది రిపీటింగ్ ది మిస్‌రెడ్ లైన్స్ అంటాము. అంటే మనం పొరపాటున మర్చిపోయి ఒకటి వదిలేసాం. జనరల్‌గా ప్రొఫెషనల్ యాక్టర్ ఏం చేస్తాడు? వదిలేసింది అత్యవసరమైతే దాన్ని మ్యానిప్యులేట్ చేసి మళ్ళీ ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకొని దాన్ని రిపీట్ చేయడానికి ట్రై చేస్తాడు. అంటే ఆ టైంలో మిస్ అయ్యాను. మిస్ అయిన దాన్ని మళ్ళీ సెంటెన్స్ ఫ్రేమ్ కరెక్ట్‌గా చేసుకొని మిస్ అయ్యాడు అనే విషయం ప్రేక్షకులకి తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని నెక్స్ట్ మళ్ళీ దాన్ని అప్లై చేయడానికి ట్రై చేస్తారు అత్యవసరమైతే. అవసరం లేదనుకోండి, పెద్ద ఇంపార్టెంట్ కాదనుకోండి వదిలేస్తాం. కానీ అమెచ్యూర్ యాక్టర్ ఏం చేస్తాడు? ఒరేయ్! మనం అక్కడికి వెళ్దాం అనుకున్నాం కదరా! నువ్వెందుకు రాలేదు? ఇది డైలాగ్ అనుకోండి. ఒరేయ్! నువ్వెందుకు మనం అక్కడికి వెళ్దాం అనుకున్నాం గదరా! నువ్వెందుకు రాలేదు అన్నాడు. అంటే వాడికి తెలియకుండా అంటే అతనికి తెలియకుండా అతనే ఆ క్యారెక్టర్ చేస్తున్న ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో నేను తప్పు చేశాను అని డప్పు కొట్టుకున్నట్టుగా మనకి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సో, ఒక మిస్టేక్ జరిగింది అంటే అంటిల్ అండ్ అన్‌లెస్ డైరెక్టర్ బాబు ఇది తప్పు మళ్ళీ ఇంకో టేక్ వెళ్దాము అని చెప్తే తప్ప మనంతట మనం అయ్యో నేను మిస్టేక్ చేశాను అని చెప్పుకున్నట్టుగా మన బిహేవియర్ ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారు తప్పుపోతే అనుకుంటారు, లేకపోతే ఇలా కొట్టుకుంటారు. ఇవన్నీ కూడా అమెచ్యూర్ క్వాలిటీస్. ఎప్పుడైతే నేను ఒకటి మిస్ అయ్యానో
దాని నుంచి ముందుకెళ్ళిపోయి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ అది అత్యవసరము, తప్పదు అనుకుంటే డైరెక్టర్ మనకు చెప్తాడు, బాబు నువ్వు ఇది మిస్ అయ్యావు, ఇది కంపల్సరీ ఉండాల్సిన వాడు, దీన్ని మళ్ళీ చెప్పు అని. రెండో టేక్లో దాన్ని సరి చేసుకొని చెప్పడానికి ట్రై చేస్తాం. బట్ అట్లా కాకుండా మనకి మనమే తప్పు చేశాము అని నేను తప్పు చేశాను అని మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని రిపీట్ చేసి చేస్తే అది ఇమ్మెచ్యూర్ క్వాలిటీ, అమెచ్యూర్ క్వాలిటీ అంటాం. సో ఎప్పుడు కూడా ఒక యాక్టర్ తన మిస్టేక్ని తనే ఓపెన్ అయ్యేటట్టుగా చేసుకోకుండా, మిస్టేక్ జరిగిపోతే అది జరిగిపోయిందని ప్రేక్షకులకు అర్థం కాకుండా చాలా జాగ్రత్తగా మ్యానిపులేట్ చేసుకొని మేనేజ్ చేసుకొని వెళ్తే ప్రాబ్లం ఉండదు. కానీ చాలామంది అమెచ్యూర్ యాక్టర్స్ ఏం చేస్తారంటే మిస్టేక్ జరగగానే దాన్ని అనుకోవడమో, ఇట్లా అనుకోవడమో, నెత్తి మీద కొట్టుకోవడం, ఇట్లాంటివి చేసి తమంతట తాము బయటకు వచ్చేస్తారు. ఒకవేళ ఒక 2 నిమిషాలు కంటిన్యూ అయిన తర్వాత అర్రే అప్పుడు మర్చిపోయానే, అది చెప్పడం మిస్ అయ్యానని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మొదలెడతారు. మొత్తం లైన్ని మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తారు. దీనివల్ల కూడా తప్పు చేశామని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టుగా అవుతుంది. సో ఎప్పుడు కూడా ఒక యాక్టర్ పర్టికులర్గా అమెచ్యూర్ క్వాలిటీస్ని మనం ఓవర్కమ్ చేసి ప్రొఫెషనల్గా మనం చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. మనం ఒక తప్పు చేశాము, ఓకే, తప్పు చేస్తే ఆపేసి మళ్ళీ రీటేక్కి వెళ్తే డైరెక్టర్ ఓకే అనుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ప్రతిసారి రీటేక్కి వెళ్తుంటే ఏమవుతుంది, 2 ప్రాబ్లమ్స్ అవుతాయి. ఒకటి, మన మీద వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది, వీడు టేకులు తింటాడరా అని ఒక ఇది ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో స్టడీగా టేకులు తీసుకోకుండా ఫస్ట్ టేక్లోనే కంప్లీట్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే టైం, మనీ, ఎనర్జీ ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 తిరిగి రావు. మన టైం, మనీ, ఎనర్జీ అన్నా కొంచెం మనం రీగెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప టైం చాలా ప్రీషియస్. మనకి ప్రతి సెకండ్ క్యాలిక్యులేటెడ్ విత్ మనీ, పర్టికులర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే మొత్తం దాదాపు ఒక 200-300 మంది కలిసి వాళ్ళ టైంని వెచ్చించి చేస్తే అయ్యే ప్రక్రియ సినిమా కాబట్టి టైం అనేది చాలా ప్రీషియస్. దాన్ని మనం వీలైనంత వరకు మన వల్ల వేస్ట్ కాకుండా చూసుకుంటాం. ఒక మిస్రెడ్ లైన్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ టేక్కి వెళ్ళాల్సి వస్తుంది. డైరెక్టర్ చెప్తాడు కదా మనకు, ఒకవేళ ఇది ప్రాబ్లం ఉందయ్యా మళ్ళీ చెప్పాలి అనుకుంటే డైరెక్టర్ చెప్తాడు కాబట్టి ఎట్లాగో రీటేక్కి వెళ్తాం. అక్కర్లేదు, ఇది డబ్బింగ్లో మేనేజ్ చేసుకోవచ్చు, ఇది లేదు, దీంట్లో ఏం ప్రాబ్లం రావట్లేదు, పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది అని డైరెక్టర్కి అనిపిస్తే అతను దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతాడు. కానీ మనమే దాన్ని, మన తప్పుని మనము అని ప్రొజెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ రిపీట్ చేసి కన్ఫ్యూజ్ చేసుకొని చేస్తే మొత్తం అందరి టైంని మనం వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాము. ఒక 3 టేకులు తీసుకుంటే దాదాపుగా ప్రొడ్యూసర్ జేబులో నుంచి 10,000 తీసి మనం లాక్కొని వెళ్ళిపోయినట్లు లెక్క. ఎందుకంటే ప్రతి సెకండు క్యాలిక్యులేటెడ్ విత్ అమౌంట్. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా మనం ఏదైతే చేస్తున్నామో దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం, రిహార్సల్స్ ఎక్కువ చేస్తాం. కావాలనుకుంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. దాన్ని చేసే ప్రాసెస్లో పర్ఫెక్ట్గా దాంట్లో ఉండే బేసిక్ యూనిట్స్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఏంటంటే చాలామంది ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అన్నమాట ఇది. మిస్రీడ్ లైన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే లైన్స్ని మనం మర్చిపోవడం వల్ల, మనం చెప్పాల్సిన లైన్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడం ఎట్లా అనేది టెక్నిక్ని మనం ప్రొఫెషనల్గా తెలుసుకోగలిగితే మనము ఈ మర్చిపోవడం అనే ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు. జనరల్గా మనకి ఈ మెమొరీ టెక్నిక్స్లో కొన్ని ఉంటాయి. యాడింగ్ టెక్నిక్ అని, రిపీటింగ్ టెక్నిక్ అని, తర్వాత టోటల్ ఎమోషన్ ఫ్లోయింగ్ టెక్నిక్ అని, కామెడీ టెక్నిక్ అని, ఇట్లా రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. ఆ మెమొరీ టెక్నిక్స్ అన్నీ మనం ఇంకొక స్పెసిఫిక్ దాంట్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఈ అమెచ్యూర్ క్వాలిటీస్ని ఓవర్కమ్ చేయడానికి బేసిక్గా అవసరమయ్యేది ఏంటంటే థాట్ ప్రాసెస్, థాట్ యూనిట్ అనే ఒక చిన్న ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. ఈ థాట్ ప్రాసెస్, థాట్ యూనిట్ గురించి మళ్ళీ మనం ఒక మాడ్యూల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాట్లాడుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్గా ఈ రిపీటెడ్ మిస్రెడ్ లైన్స్కు సంబంధించినంత వరకు ఈ థాట్ ప్రాసెస్, థాట్ యూనిట్ గురించి మనం ఇప్పుడు ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా మాట్లాడుకుంటాం. యాక్చువల్గా థాట్ ప్రాసెస్ అంటే టోటల్ సిచ్యుయేషన్లో ఏముంటుంది అనేది థాట్ ప్రాసెస్. దాన్ని మనం డిఫరెంట్ యూనిట్స్గా డివైడ్ చేసుకుంటాం. జనరల్గా ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్కి షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో కన్ఫ్యూజన్ వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయలుదేరి దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి. దిల్సుఖ్ నగర్ వెళ్ళాలంటే నేను ఇక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మీదకి వెళ్ళాలి. రోడ్డు మీద ఆటోనో లేకపోతే బస్సో లేకపోతే రైలో క్యాబో ఇంకొకటో పట్టుకొని దిల్సుఖ్ నగర్ చేరాలి.
అక్కడ మళ్ళీ నేను ఇంటికి వెళ్ళడానికి ప్రాసెస్లో వెళ్ళే ప్రాసెస్ ఏంటి, ఇక్కడి నుంచి డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్తున్నానా, లేదా మెట్రో లాంటి దాంట్లో వెళ్ళాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అక్కడికి చేరి అక్కడి నుంచి వెళ్తున్నానా. ఈ ఈ ఈ ఏదైతే ఈ మార్పులు జరుగుతున్నాయో, ఉదాహరణకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనుకోండి, ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళేదాకా గుర్తుంది. వన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోకి ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ దిగేదాకా ఒక యూనిట్లో షిఫ్టింగ్ వచ్చేసరికి కన్ఫ్యూజన్ వస్తుంది. అట్లాగే లైన్స్ చెప్పేటప్పుడు కూడా మనం చెప్పాల్సిన ఒక 5-6 లైన్లలో ఒక యూనిట్లోది నెక్స్ట్ యూనిట్కి షిఫ్ట్ అయ్యే టైంకి మైండ్ బ్లాంక్ అవుతూ ఉంటుంది. అది కాకుండా ఉండాలంటే ఏంటంటే, ఒక యూనిట్కి నెక్స్ట్ యూనిట్కి మధ్యలో ఉండే లింక్ ఏంటి, దీంట్లో నుంచి దాంట్లోకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతున్నాము, ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా చేస్తున్నాము అనే దాన్ని మనం లింకులు గుర్తుపెట్టుకోగలిగితే మనం ఈ మర్చిపోవడం అనే దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఉదాహరణకి, హలో ఐఎమ్ శేషు, అసలు పేరు ఆదిశేషు, ఆద్యంతాలు తెలియని ఈ లోకంలో ఆది ఎందుకు సోదిలేని అక్కడి వరకు కట్ చేసి సింపుల్గా శేషు అని పెట్టుకున్నాను. ముఖ్యంగా మీలాంటి అమ్మాయిలకు నచ్చడానికి. ఎందుకంటే అమ్మాయిలు ఈ మధ్య పేరు పొట్టిగా ఉంటేనే ప్రేమిస్తున్నారులేండి. ఇకపోతే నా వృత్తి ఫోటోగ్రఫీ, ప్రవృత్తి అందాన్ని ఆరాధించడం. ఆ వృత్తి చేతిలో ఉంది కాబట్టి ఇందాక మీరు సోగ్గా ఇచ్చిన ఫోజుని చెలగ్గా లాగించేశాను. అయితే అయింది కానీ భలే ఫోజ్ అండి. రాత్రి తాజ్ బంజారాలో కలుసుకుని ఉదయాన్నే సెట్లో ఏమీ ఎరగనట్టు ఏమీ జరగనట్టు ఒకరినొకరు పలకరించుకునే హీరో హీరోయిన్ వల్ల కూడా కానీ ఫోజ్ అంటే నమ్మండి. బా, ఇష్టం లేకపోతే నోటితో చెప్పొచ్చు కదండి, ఇలా చేత్తోనే చెప్పాలా? ఇట్స్ ఓకే. హలో ఐఎమ్ శేషు, అసలు పేరు ఆదిశేషు, ఇది లైన్ అనుకుందాం. ఇక్కడ మనం దీంట్లో ఇదంతా ఒక అమ్మాయిని ఫ్లడ్ చేసే ప్రాసెస్లో ఒకడు చేసే ప్రక్రియ. ఇది థాట్ ప్రాసెస్. దీంట్లో థాట్ యూనిట్స్గా డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ హలో ఐఎమ్ శేషు, అసలు పేరు ఆదిశేషు, ఆద్యంతాలు తెలియని ఈ లోకంలో ఆది ఎందుకులే సోది అని అక్కడి వరకు కట్ చేసి సింపుల్గా శేషు అని పెట్టుకున్నాను. ఇక్కడి వరకు ఒక యూనిట్. ఎందుకు పెట్టుకున్నాడు ఇంకొక యూనిట్. వీడి వృత్తి ఏంటి ఒక యూనిట్. ఇప్పుడు ఏం చేశాడు ఒక యూనిట్. ఆ అమ్మాయి ఏం చేసింది ఒక యూనిట్. దానికి మళ్ళీ వీడు రియాక్ట్ ఎలా అయ్యాడు, ఇది ఒక యూనిట్. ఈ ఇన్ని యూనిట్స్ని ఒకదాని తర్వాత ఇంకోటి చేసే ప్రాసెస్లో ఏమైపోతుందంటే, వీడు పరిచయం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆ యూనిట్ టు యూనిట్ షిఫ్ట్ అయ్యే టైంకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆ బ్లాంక్ అయిపోవడం వల్ల మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతాము, మళ్ళీ వెనక్కి వచ్చి రిపీట్ చేసి మళ్ళీ ముందుకెళ్తాం. అలా కాకుండా ఉండాలంటే ఒక్కొక్క యూనిట్కి దాని పక్క యూనిట్కి ఉండే లింక్ని పర్ఫెక్ట్గా మనం పెట్టుకోగలిగితే, హలో ఐఎమ్ శేషు, అసలు పేరు ఆదిశేషు, ఆద్యంతాలు తెలియని ఈ లోకంలో ఆది ఎందుకు సోదలేని అక్కడి వరకు కట్ చేసి సింపుల్గా శేషు అని పెట్టుకున్నాను. ఈ యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, అసలు ఎందుకు పెట్టుకున్నాడో చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు పేరు పొట్టిగా ఉంటేనే ప్రేమిస్తున్నారులేండి. సో దీనికి దానికి లింక్ ఏంటి, ఎందుకు కట్ చేసుకున్నానో నెక్స్ట్ చెప్పాను. దాని తర్వాత ఈ సోదంత ఎందుకు చెప్తున్నాను, నన్ను నేను పరిచయం చేసుకోవడానికి, నా వృత్తి ఫోటోగ్రఫీ, ప్రవృత్తి అందాన్ని ఆరాధించడం. ఇదెందుకు చెప్పాడు, అమ్మాయిని ఫోటో తీశాడు, ఎందుకు ఫోటో తీశాడు అని తిడుతుందేమో అని చెప్పాడు. సో దానికి నెక్స్ట్ లింక్ ఏంటి, ఆ వృత్తి చేతిలో ఉంది కాబట్టి ఇందాక మీరు సోగ్గా ఇచ్చిన ఫోజుని చెలగ్గా లాగించేశాను. తీసావు, నెక్స్ట్ ఏంటి, అమ్మాయిని పడేయాలంటే అమ్మాయిని పొగడాలి. భలే ఫోజ్ అండి అని అమ్మాయిని మెచ్చుకున్నాడు. ఆ మెచ్చుకునేది వీడు బుర్రలేని ఎదవ కాబట్టి ఏం చేశాడు, ఎక్కడో తాజ్ బంజారాలో కలిసిన హీరో హీరోయిన్లతో పోల్చాడు. ఆ అమ్మాయి కోపం వచ్చింది, ఒకటి పీకింది. పీక్గానే వీడి రియాక్షన్ ఏంటి, పట్టుకొని చెప్పాడు, నోటితో చెప్పొచ్చుగా చేత్తోటే కొట్టాలా అన్నాడు. అయిపోయిన తర్వాత ఏం చేశాడు, ఈ అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయి దగ్గరికి బయలుదేరాడు, హలో ఐఎమ్ శేషు అనుకోండి. సో ఈ యూనిట్స్ని మనం పట్టుకోగలిగితే, ఒక యూనిట్కి నెక్స్ట్ యూనిట్కి ఉండే లింక్ని పట్టుకోగలిగితే మనము ఈ మర్చిపోవడం అనే దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. దాని ద్వారా ఈ మిస్రీడింగ్, ఇది రిపీటింగ్ ది మిస్రీడ్ లైన్స్ అనేది ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మెచ్యూర్ క్వాలిటీ, నో సెన్స్ ఆఫ్ స్క్రీన్ బిజినెస్ ఆర్ స్టేజ్ బిజినెస్ అంటాము. స్టేజ్ బిజినెస్ లేదా స్క్రీన్ బిజినెస్ అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలిస్తే, ఆ సెన్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలో తెలిస్తే ఈ అమెచ్యూర్ క్వాలిటీని మనం ఓవర్కమ్ చేయొచ్చు. అసలు ఫస్ట్ స్టేజ్ బిజినెస్ లేదా స్క్రీన్ బిజినెస్ అనే పదం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. స్టేజ్ బిజినెస్ లేదా స్క్రీన్ బిజినెస్ అంటే మనము ఆ పర్టికులర్ సిచ్యుయేషన్లో చేసే యాక్టివిటీ విత్ ప్రాపర్టీస్. జనరల్గా మనం చేసే యాక్టివిటీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్యాంటోమైమిక్ డ్రామటైజేషన్ అంటాము, రెండోది స్క్రీన్ ఆర్ స్టేజ్ బిజినెస్ అంటాము. ప్యాంటోమైమిక్ డ్రామటైజేషన్ అంటే వితౌట్ ప్రాపర్టీస్ మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని మనం ప్యాంటోమైమిక్ డ్రామటైజేషన్ అంటాము. అంటే ఉదాహరణకి నాకు తలనొప్పి లేస్తుంది అనుకోండి, ఏం చేస్తాను, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను, ప్రేక్షకుడికి ఓహో వీడికి తలనొప్పి లేస్తుంది అనిపించింది. నేనేం చేశాను, వితౌట్ ఎనీ ప్రాపర్టీస్
నేను నా ప్రాబ్లమ్‌నో లేకపోతే నేను చేయాల్సిన యాక్టివిటీనో ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేశాను. అదే తలనొప్పిని నేను విత్ ప్రాపర్టీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోండి. ఎట్లా చేస్తాను? ఒక చెండు బాము అదో తీసుకున్నాను, తీశాను. ఒక ప్రాపర్టీని యూజ్ చేసి నేను కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశాను. దీన్ని స్క్రీన్ బిజినెస్ అంటాము. యాక్టింగ్ చేసేటప్పుడు స్క్రీన్ బిజినెస్‌తో చేస్తే చూసే వాళ్ళకి న్యాచురల్‌గా కనబడుతుంది. మనకి జనరల్‌గా హాలీవుడ్ సినిమాలు గానీ, ఫారిన్ సినిమాలు గానీ కొన్ని సినిమాలు చూస్తే న్యాచురల్‌గా అనిపిస్తాయి. కొన్ని మన పర్టిక్యులర్‌గా సౌత్ ఇండియన్ సినిమాలు ఆహ్, అంత న్యాచురల్‌గా అనిపించవు. కారణం ఏంటంటే మనం బిజినెస్ తక్కువ చేస్తాము. మనకు ఫస్ట్ నుంచి కూడా డైలాగ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుంది తప్ప యాక్టివిటీ మీద, బిజినెస్ మీద కాన్సంట్రేషన్ ఉండదు. టేబుల్ మీద డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఉంటారు. అన్ని పెళ్ళిళ్ళలో భోజనాలు పెట్టుంటాయి. చేతులు అలా ఉంటాయి. డైలాగులు చెప్తూ ఉంటారు. తినరు వాటిని. తింటూ మాట్లాడితే ఉంటే ఎంత న్యాచురల్‌గా ఉంటుంది. మీరు ఇంగ్లీష్ సినిమా చూడండి. ఫ్రిడ్జ్ దగ్గరికెళ్తాడు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు. ఓ బాటిల్ తీసి సంకలో పెట్టుకుంటాడు. దాంట్లోంచి బ్రెడ్ తీస్తాడు. కొరికి విస్కీ అంటుంటాడు. చూడగానే మనకి న్యాచురల్‌గా అనిపిస్తుంది. అదే మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిన్నొస్తాన్నావు రాలేదేంట్రా అని చెప్పడానికిను, నిన్నొస్తాన్నావు రాలేదేంట్రా అని చెప్పడానికి ఎంత తేడా ఉంది. సో ఎప్పుడు కూడా బిజినెస్ క్రియేట్ చేసుకొని యాక్టర్‌గా క్రియేట్ చేయాలా? డైరెక్టర్ క్రియేట్ చేయాలా? మనం యాక్టింగ్ గురించి నేర్చుకుంటున్నాం గదా! మరి యాక్టర్ ఒక బిజినెస్‌ని క్రియేట్ చేస్తాడా? డైరెక్టర్ బిజినెస్‌ని క్రియేట్ చేయాలా? ఇది జనరల్‌గా యాక్టర్స్ కంట్రిబ్యూషన్ అంటాము. ఒక యాక్టర్ ఆ సిట్యుయేషన్‌లో చేసేటప్పుడు తనకు తానుగా కొన్ని క్రియేట్ చేసుకుంటే అది బాగా వస్తుంటే ఏ డైరెక్టర్ కూడా వద్దని చెప్పడు. సో మనం ఏం చేస్తాము? ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏం చేయొచ్చు? అక్కడుండే ప్రాపర్టీస్ ఏంటి? అక్కడుండే సిట్యుయేషన్‌ని బట్టి ఆ ప్రాపర్టీస్‌ని ఎలా వాడొచ్చు? ఉదాహరణకి స్పెట్స్ ఉన్నాయనుకోండి. తీశాను, తుడుస్తున్నాను. తుడుస్తూ డైలాగ్ చెప్పాననుకోండి. ఏరా నిన్న సాయంత్రమే వస్తాన్నావు రాలేదే అన్నాననుకోండి న్యాచురల్‌గా ఉంటుంది. ఇలా పెట్టుకొని ఏరా నిన్న సాయంత్రమే వస్తా అన్నావు రాలేదే అన్నాననుకోండి అప్పచెప్పినట్టుగా ఉంటుంది. సో బిజినెస్ చేస్తూ మనం యాక్టివిటీని చేయగలిగితే న్యాచురల్‌గా, ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ప్లస్ మన ఎమోషన్స్‌ని ఛానలైజేషన్ ఆఫ్ ది ఎమోషన్ అంటాం. అంటే నాకొచ్చిన కోపాన్ని, నాకొచ్చిన ఆనందాన్ని, నాకొచ్చిన దుఃఖాన్ని నేను ఆ ప్రాపర్టీస్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. టేబుల్ మీద ఒక వాటర్ బాటిల్ ఉంది. అది తీసుకొని ఇలా నలిపేస్తూ మాట్లాడాననుకోండి. నేను బాధలో ఉన్నానా, ఆ నలిపేసే ప్రాసెస్‌లో నా బాధ, నా కోపం, నా ఆనందం, నా దుఃఖం, నా ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో వాటిని ఈ ప్రాపర్టీస్‌ని నేను చేసే యాక్టివిటీ ద్వారా ప్రేక్షకులకి ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. అలా ఉండకుండా మనం బిజినెస్‌ని చేయడానికి ట్రై చేయాలి. ఒక సిగరెట్ పాతకాలంలో సిగరెట్స్ వాడేవాళ్ళు సినిమాలలో. ఇప్పుడు కూడా వాడుతున్నారు గానీ అవసరం లేకుండా వాడకండి. సిగరెట్ స్మోకింగ్ అని ఇంజ్యూరియస్ హెల్త్ అని కింద వేసుకొని మరీ సిగరెట్ తాగడం అవసరమా? కానీ కొన్ని ప్రాపర్టీస్ ద్వారా మనం ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది. వాడు ఒక ఎదవా అని ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి ఎట్లా చేస్తారు? ఒక గుట్కా ప్యాకెట్ తీసి పోసుకొని అన్నాడనుకోండి చూడగానే వీడు ఒక ఎదవా అని తెలిసిపోయింది ప్రేక్షకులకి. ఈ బిజినెస్ ద్వారా ప్రేక్షకులకి మనం క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మన ఎమోషన్‌ని బిజినెస్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాం. మన తాలూకు ఇన్నర్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం చేసే యాక్టివిటీ ద్వారా మన బిజినెస్ ద్వారా ప్రేక్షకులకి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాం. అట్లా డిఫరెంట్ స్టేజెస్‌కి మనము మన బిజినెస్‌ని వాడడానికి ట్రై చేస్తాం. అయితే కండిషన్స్ అప్లై. ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో అది చెయ్యొచ్చా? చెయ్యకూడదా? అనే కామన్ సెన్స్ కూడా ఒక యాక్టర్‌కి ఉండాలి. ఉంటే అతను చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా తను అనుకున్న కమ్యూనికేషన్ ఎఫెక్టివ్‌గా ఉండడానికి ఆ క్యారెక్టర్ అద్భుతంగా ఎక్స్‌పోజ్ అవ్వడానికి కారణమవుతుంది. కాబట్టి మనం బిజినెస్ చేయడం అలవాటు చేసుకుంటే, బిజినెస్ చేయడాన్ని డెవలప్ చేసుకుంటే చూసే ప్రేక్షకుడికి ఆ క్యారెక్టర్ ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ అవ్వడానికి, కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. సో అందుకని మనం దాన్ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాం విత్ బిజినెస్. సో ఏం బిజినెస్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి అనేది ఆ సిట్యుయేషన్‌లో ఉండే ప్రాపర్టీస్‌ని బట్టి అక్కడ వాడుతున్న సెట్ హ్యాండ్ ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయో వాటిని బట్టి మనం చేయడానికి ట్రై చేస్తాం. కొన్నిసార్లు మన సెల్ ఫోన్ ద్వారా కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఉదాహరణకి 'ఆర్య 2' సినిమా ఉంది. ఆ అమ్మాయి సెల్ ఫోన్ పగలగొట్టడం ద్వారా ఆ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ ఆవేశపరురాలు, తొందరపాటు ఉంది అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. పక్క వాళ్ళ ఫోన్‌లు కూడా పగలగొట్టేస్తాం. సో ఒక బిజినెస్ ద్వారా ఆ అమ్మాయి క్యారెక్టర్‌ని పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేశారు. అట్లా మన లైఫ్‌లో కూడా ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏం చేయొచ్చు? మనం చేసే క్యారెక్టర్‌కి, ఆ సిట్యుయేషన్‌కి తగ్గ బిజినెస్ ఏంటో ఒక యాక్టర్‌గా మనం సెలెక్ట్ చేసుకొని చేయగలిగితే డైరెక్టర్ కూడా అప్రిషియేట్ చేస్తాడు. దాన్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక
అమెచ్యూర్ క్వాలిటీ. సెన్స్ ఆఫ్ టైమింగ్ అంటాం. నో సెన్స్ ఆఫ్ టైమింగ్ అంటే ఏ టైంతో మనం యాక్టివిటీ చేయాలి, ఏ టైంతో మనం డైలాగ్ చెప్పాలి, ఏ టైంతో మనం మూమెంట్ తీసుకోవాలి, వీటన్నిటిని సెన్స్ ఆఫ్ టైమింగ్ అంటాము. అమెచ్యూర్ యాక్టర్కి ఈ సెన్స్ ఆఫ్ టైమింగ్ ఉండదు. తను చేసేది ఏ టైంలో చెయ్యాలో పర్టికులర్ టైం లేకపోతే, పర్ఫెక్ట్గా లేకపోతే అది చూసేవాడికి ఆక్వర్డ్గా అనిపిస్తుంది, ఇరిటేషన్ కూడా తెప్పిస్తుంది కొన్నిసార్లు. సో ఆ పర్టికులర్ సిచ్యుయేషన్లో ఉదాహరణకి మనం ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్న 4 బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్యారెక్టర్, సిచ్యువేషన్, ఎమోషన్, రిలేషన్. ఈ 4టిని బట్టే మనం చేసే ప్రతి యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. సో మనం చేసేటప్పుడు ఆ యాక్టివిటీని ఏ స్పీడ్తో చేయాలి, డైలాగ్ ఏ స్పీడ్తో చెప్పాలి. ఒక 90 ఏళ్ల వాడు, మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం దీని గురించి, ఒక 90 years ఓల్డ్ ఏజ్ వాడు మాట్లాడడానికి, ఒక 20 ఏళ్ళలో 15 ఏళ్ల వాడు మాట్లాడడానికి ఉండే తేడా ఏంటి? 90 years వాడి లంగ్స్ కానీ వోకల్ కార్డ్స్ కానీ స్పీడ్గా మాట్లాడడాన్ని సపోర్ట్ చెయ్యవు. సో ఈ 4 ఎలిమెంట్స్, క్యారెక్టర్, సిచ్యువేషన్, ఎమోషన్ అండ్ రిలేషన్, వీటిని బట్టి మనం ఎప్పుడూ కూడా మన టైమింగ్ని మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక 90 ఏళ్ల వ్యక్తి మాట్లాడే స్పీడ్కి ఒక 15 ఏళ్ల వాడు మాట్లాడే స్పీడ్కి తేడా ఉంటుంది. బికాస్ అతని లంగ్స్, అతని వోకల్ కార్డ్స్ సపోర్ట్ చేయవు కాబట్టి హేరా ఏం జరిగింది ఇలా మాట్లాడతాడు ఒక 90 ఏళ్ల వ్యక్తి. అదే 16 ఏళ్ల వాడైతే హేరా ఏం జరిగిందంటే నవ్వుతాం మనం. సో ఆ క్యారెక్టర్ ఏ స్పీడ్లో మాట్లాడాలి, ఆ క్యారెక్టర్ ఏ స్పీడ్లో మూవ్ కావాలి. ఒక 90 ఏళ్ల వ్యక్తి టక 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 పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడు అంటే అతని బాడీలో ఉండే జాయింట్స్ అన్నీ కూడా బిగుసుకుపోయి ఉంటాయి. లోపల తయారవ్వాల్సిన ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయో అవి ఉండవు కాబట్టి వాటిని ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఒక 90 ఏళ్ల వ్యక్తి నెమ్మదిగా ఒక కర్ర మీద డిపెండ్ అయ్యి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వస్తాడు. అదే నేను ఒక 16 ఏళ్ల క్యారెక్టర్ చేస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాను అనుకోండి, ఎందుకు అలా నడవాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో అట్లాగే చెప్పే డైలాగులో కానీ, మూమెంట్లో కానీ, ఎమోషన్లో కానీ, ప్రతి దాంట్లో కూడా ఆ టైమింగ్ని మెయింటైన్ చేయాలి. పర్టికులర్గా కామెడీ చేసేటప్పుడు లాగకూడదు, ఎమోషన్ చేసేటప్పుడు రష్ చేయకూడదు. ఎమోషన్ని స్లోగా సస్టైన్ చేస్తూ ప్రేక్షకుడికి కనెక్ట్ చేయాలి. కామెడీ ఎప్పుడు టక్క 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 ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఈ రెండింటి మధ్యలో మేజర్, మిగతా ఎమోషన్స్ అన్నిటికీ పెద్ద తేడా ఉండదు, కానీ ఈ రెండు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ప్రేక్షకుడికి కనెక్ట్ చేయకపోతే వాళ్ళు మనతో పాటు జర్నీ చేయరు. కాబట్టి ఈ రెండింటిని మనం పర్టికులర్గా కామెడీను, ఎమోషన్ని రెండింటిని ఒక స్పెసిఫిక్ దాంతో మనం ఆ టైమింగ్లో చేయడానికి ట్రై చేస్తే మనం పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ యాక్టర్ అవుతాం. సో ఇంకొక ఎపిసోడ్లో మరికొన్ని అమెచ్యూర్ క్వాలిటీస్తో కలుసుకుందాం. అప్పటి వరకు మేము ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న క్వాలిటీస్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతవరకు సెలవు. మీ చిలకమర్రి నటరాజ్.